అరే ఇదేంటి క్యాంపస్ లైఫ్ అని టైటిల్ పెట్టి పోస్ట్ నాటల్ వాటిలో బేబీని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదు కాదు, మా స్టోరీ వీడిది. సారీ, వీడి దగ్గర ఎంతకంటే మంచి ఫోటో లేదు. ఇంతకీ వీడికి ఈ బేబీకి సంబంధం అంటారా? 20 సంవత్సరాల తర్వాత వీడు పెద్దవాడయ్యి ఇలా అవడు. అలాగని ఆ బేబీ వీడికి పుట్టింది కాదు. అయితే వీరిద్దరి మధ్య సంబంధం ఏంటో చూడండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది. వీడి పేరు రోహిత్. ఎత్తు బరువు అంత ఐడియా లేదు. వీడికి రంగరాయ్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మన స్టోరీలో క్యాంపస్ లైఫ్ వీడిదే. ఇకపోతే వీడు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో సీనియర్ స్టూడెంట్గా 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేసి ఎంసెట్లో సీట్ తెచ్చుకున్నప్పుడు వీడి ఫ్యామిలీ ఎంత ఆనందపడ్డారో చూడండి. హారతులు, లడ్డూలు. అబ్బో, మొత్తానికి సాధించేశాడు. ఆహా, ఇలాంటివి కూడా ఉన్నాయండి మనకి. ఇక మనోడి మెడికల్ కాలేజ్ ఫస్ట్ డే రోజు ఫస్ట్ బెంచ్లో కూర్చొని తీక్షణంగా క్లాస్లో ప్రొఫెసర్ చెప్పిందంతా జాగ్రత్తగా వినేసి బుక్ అంతా తిరిగేశాడు. తర్వాత అనాటమీ డిసెక్షన్ హాల్లో మనోడు అప్పుడే పెద్ద సర్జన్లా ఫీల్ అయ్యి లేయర్ బై లేయర్ జాగ్రత్తగా డిసెక్ట్ చేశాడు. కానీ ఆ రోజు రాత్రి ఆ సౌమ్య వాడిని ఎలా డిసెక్ట్ చేసిందో చూడండి. పాపం రోహిత్ గాడు బాగా భయపడినట్టున్నాడు. ఇంకేం వెళ్తాడు అటువైపు. అయితే మనోడికి అమ్మాయిలతో మాట్లాడాలని చాలా కోరిక. చూడండి ఎలా చూస్తున్నాడు. కానీ వాళ్ళతో మాట్లాడడానికి మనోడు చేసిన ట్రయల్స్ ఇలా ఏడ్చాయి. దొరికిపోయాడు అదవా. అవును, మర్చిపోయాను. ఫస్ట్ ఇయర్ అన్నాను, ర్యాగింగ్ గురించి చెప్పలేదు కదా. సారీ, ర్యాగింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. కానీ ఆ సీనియర్ వీడితో ఏం మాట్లాడి వెళ్ళాడో ఏమో కానీ వీడు అవతారం చూడండి ఎలా తయారైందో. ఇలా 3 నెలలు గడిచాయి. ఏడిడు ఆహా, మనోడు చాలా చేంజ్ అయ్యాడు. ఇటు చూస్తున్నావురా రే. ఆహా, వీడికి ఇంట్రెస్టేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఇంట్రా కాలేజ్ స్పోర్ట్స్ మీట్. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ, అంటే కొందరు తప్ప, వారి చదువులు పక్కన పెట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మునిగి తేలేను. ఇంతకీ మనోడు ఎక్కడున్నాడో చూద్దామా? ఇక్కడ, ఇక్కడ, లేదా ఇక్కడ? ఇదిగో ఇక్కడ. అవును, వీడు ఆడ్డు, కానీ వెనక్కి కూర్చొని గోల్ చేయడంలో మాత్రం ఫస్ట్. అవునులేండి, ఇలాంటి వాళ్ళు లేకపోతే ఆ సరదానే ఉండదు. స్పోర్ట్స్ మీట్ అయ్యేలోపే 3rd ఇంటర్లో వచ్చేసింది. మనోడు అన్నిట్లోనీ ఫెయిలే. దీంతో ఫైనల్ ఎగ్జామ్స్ మీద బెంగ పెట్టేసుకున్నాడు. పాపం పుస్తకాలతో కుస్తీలు పట్టడం మొదలుపెట్టేశాడు. చూడండి, కుర్చీ పైన మనోడు, కుర్చీ కింద మనోడు, పుస్తకాల కింద మనోడు, పుస్తకాల పైన మనోడు. మొత్తానికి ఏదో ఒకలాగా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి జస్ట్ పాస్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మనోడు ఫస్ట్ క్లినికల్ ఇయర్. చూడండి వీడు హడావిడి. అరే, ఏం చేస్తున్నాడు వీడు? అబ్బో, చాలా చేస్తున్నావురా. Inda,
ఇదేంటి ఇంత గుంపుగా ఉన్నారు జనాలు ఇక్కడ? ఓ, ఈరోజు వెడ్నెస్డే. మటన్ సమోసానా? మా క్యాంటీన్లో సూపరు. నాకు తెలియక అడుగుతాను, ఇది రోజు ఎందుకు ఉండదండి? ఇక మనోడి వార్డు గురించి చూద్దాం. మనోడికి ఫస్ట్ డే వార్డులో పేషెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన గౌరవానికి మనోడికి ఆల్మోస్ట్ ఆనంద బాష్పాలు వచ్చేసాయి. అది సరే, వీలేనండి మనోడి వార్డ్మేట్స్. వాళ్ళ క్లాస్మేట్స్ అమ్మాయిల్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి కాబోలు. చూడండి ఎంత ఆనందపడిపోతున్నాడో. అవును, క్లినికల్స్కి వచ్చాక మనోడికి అమ్మాయిలతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి అనుకుంటున్నారా? చూడండి ఫస్ట్ ఇయర్కి ఇప్పటికి వచ్చిన తేడా. ఇక క్లినికల్స్కి వచ్చాక ఎంబీబీఎస్ మొత్తంలో గుర్తుంచుకునేది ఏంటంటే పల్స్. దీనికోసం మనోడు ఇప్పుడే ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశాడు. చూడండి ఈయన ఎక్సర్సైజులు చేస్తున్నాడు. దేనికోసమో మరి. What? The party's over? ఇక పల్స్ టైం వచ్చేసింది. మనోడు అన్నీ కొత్తవి కొనేశాడు. కొత్త చెప్పులు, కొత్త షర్ట్లు, కొత్త ప్యాంట్లు, కొత్త అబ్బో. ఇక మనోడు బయలుదేరాడు. ఇదిగోనండి మనోడి పల్స్ ఫొటోస్. పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసినట్టున్నాడు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంతా ఎతి బిర్యానీలతో, దేవి కాంప్లెక్స్ లో సినిమాలతో కాలం గడిపేశాడు. కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్. అమ్మాయిలు, ఎంజాయ్మెంట్ అంతా కథం. ఇప్పుడంతా చదువు మీదే దృష్టి. ఎందుకంటే ఈ సంవత్సరం సరిగ్గా చదవకపోతే మనుషులు ప్రాణాలతో ఆడుకోవాల్సి వస్తుంది. సో మనోడి కేర్ ఆఫ్ అడ్రస్ లైబ్రరీ. కుదిరితే అక్కడే నిద్ర, స్నానం, భోజనాలు కానిచ్చేసేవాడు. కానీ లైబ్రరీని ఫీల్ అవుతాడని లైట్ తీసుకున్నాడు. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఎట్టకెలకు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాడు. పాస్ అవుతాడని తెలిసినా మనసులో ఎక్కడో భయం రిజల్ట్స్ వచ్చేంత వరకు వెంటాడింది. చివరికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంతకీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న మన రోహిత్ గాడు గొప్ప డాక్టర్ అయిపోయాడని అనుకుంటున్నారా? వీడు జస్ట్ స్టూడెంట్ లైఫ్నే కంప్లీట్ చేశాడు. ఇప్పుడే లోకాన్ని చూసిన శిశువు లోకాన్ని శాసించే వ్యక్తిగా ఎదగాలంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలో, అలాగే ఒక ఫ్రెష్ డాక్టర్ గొప్ప డాక్టర్గా మారాలంటే అన్నే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి. అందుకే ఇప్పుడే ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకున్న డాక్టర్ అప్పుడే పుట్టిన శిశువుతో సమానం. ఒక ప్రాణం పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువుగా ఈ లోకాన్ని చూడాలంటే తల్లి తన గర్భంలో ఎన్ని ఆటుపోట్ల నుంచి, ఒడిదుడుకుల నుంచి రక్షిస్తుందో, అలాగే ఒక మెడికో మంచి డాక్టర్గా ఎదగాలంటే తల్లి గర్భం లాంటి క్యాంపస్ కావాలి. అలాంటి క్యాంపసే వీడిది. వీడిదేంటి, మనది, మనందరిది. అవునండి, మరి చదువు చెప్పడానికి అనుభవజ్ఞులైన డాక్టర్స్, చదువు చెప్పించుకోవడానికి అన్ని సదుపాయాలతో కూడిన క్లాస్ రూమ్స్, చెప్పిన చదువు చదువుకోవడానికి సకల సౌకర్యాలతో కూడిన విశాలమైన హాస్పిటల్, లైబ్రరీ, మనసును ఉత్సాహపరిచి ఆటలాడుకోవడానికి టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్, షటిల్, క్రికెట్ గ్రౌండ్స్, పైగా కల్చరల్స్ కోసం అందమైన ఆడిటోరియం. ఇంతకంటే ఒక విద్యార్థికి ఏం కావాలి? దట్ ఈజ్ మై క్యాంపస్, అవర్ క్యాంపస్.